హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. మన స్కిన్ కి తగ్గట్టుగా మనం ఎవ్రీ సీజన్ లో మన స్కిన్ కేర్ ప్రోడక్ట్ ని చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగే నేను కూడా ఈ సమ్మర్ లో నా స్కిన్ కేర్ అంటే మార్నింగ్ నా స్కిన్ కేర్ ని ఏ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఎన్ని స్టెప్స్ లలో ఏ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తానో తెలుసుకుందాం. రీసెంట్ గానే నా ఫేస్ వాష్ ని చేంజ్ చేశాను. ఇంతకు ముందు వాడినవి కాకుండా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇవి రెండు తీసుకున్నాను. దీని గురించి నేను వీడియో కూడా చేశాను. గుడ్ వైబ్స్ యాక్ని కంట్రోల్ ఫేస్ వాష్. నాకు యాక్ని ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్. సో అందుకని చెప్పేసి దీని మీద క్లియర్ గా మెన్షన్ చేశారు కదా యాక్ని కంట్రోల్ ఫేస్ వాష్ అని, అందుకని ఇది తీసుకున్నాను. దీంతో పాటుగా ఇందులోనే గుడ్ వైబ్స్ పపాయా ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను. సమ్మర్ లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, పపాయా ఫేస్ వాష్. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. దీని గురించి నేను కంప్లీట్ గా ఒక వీడియో చేస్తాను పపాయా ఫేస్ వాష్ గురించి. ఈ సమ్మర్ లో నేను ఈ రెండు ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నాను. ఒకటి యాక్ని కంట్రోల్ టీ ట్రీ ఫేస్ వాష్, ఇంకోటి పపాయా ఫేస్ వాష్. సో నేను ఆడి ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్. నేను ఎప్పుడు యూజ్ చేసేది ఒకటే రోజ్ వాటర్. రీసెంట్ గా నేను రోజ్ వాటర్ కాకుండా గుడ్ వైబ్స్ నుంచి యాక్ని కంట్రోల్ టీ ట్రీ తీసుకున్నాను, బట్ ఇంకా అది యూజ్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ టోనర్ అప్లై చేస్తాను. డ్రై అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఫేస్ డ్రై అయిపోయింది కదా, సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి అంటే నేను సీరం గా అవుట్ షైన్ ఫేస్ సీరం యూజ్ చేస్తున్నాను. ఇది షేక్ న్యూట్రిక్స్ బ్రాండ్. నా సెకండ్ బాటిల్ నాకు చాలా బాగా యూజ్ అయింది. పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి, డార్క్ స్పాట్స్ ని తగ్గించడానికి బాగా యూజ్ అయింది. నా పాత వీడియోస్ లో మీరు చూసుకోవచ్చు, నాకు బాగా ఈ 2 ఏరియాస్ లో అలాగే డార్క్ స్పాట్స్ కూడా చాలా ఉండేది. ఈ సీరం బాగా యూజ్ అయింది అనమాట, అందుకనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇది కూడా సీరం ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చేసింది. ఇక్కడ ఉంది సీరం ప్రజెంట్. ఎక్కువ డ్రాప్స్ తీసుకోవద్దు, 4 to 5 డ్రాప్స్ సీరం తీసుకోండి చాలు. ఏ సీరం అయినా సరే 4 to 5 డ్రాప్స్ సరిపోతుంది. అలాగే డ్రాప్ అని కూడా స్కిన్ కి ఎప్పుడు టచ్ చేయకండి, టచ్ చేయకుండానే యూజ్ చేయండి. మిగిలింది నెక్ కు అప్లై చేయండి. నెక్ కూడా మర్చిపోవద్దు. మీరు ఫేస్ కి ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా నెక్ కూడా కంపల్సరీగా అప్లై చేయాలి. సీరం అప్లై చేశాను, డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. డ్రై అయిన తర్వాత 4th స్టెప్ ఏంటో చూద్దాం. సీరం కంప్లీట్ గా డ్రై అయిపోయింది. నెక్స్ట్ 4th స్టెప్ అని చెప్పాను కదా, మాయిశ్చరైజర్. నేను మాయిశ్చరైజర్ గా ఎక్సెల్లా మాయిశ్చరైజర్ ని యూజ్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ ఆయిలీ ప్లస్ యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఆయిల్ ఉంటుంది కదా ఫేస్ మీద, చాలా మందికి ఆయిలీ స్కిన్ ఉందంటే కంపల్సరీగా ఉంటుంది. దానిని రిడ్యూస్ చేయడానికి, అలాగే యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి కదా. సో ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మాయిశ్చరైజర్, పంప్ టైప్ లో ఉంటుంది. యూజ్ చేసే ముందు ఒకసారి షేక్ చేయండి. ఓన్లీ 1 పంపే సరిపోతుంది. ఎక్కువ మాయిశ్చరైజర్ తీసుకొని వేస్ట్ చేసుకోకండి. ఒక పంప్ అయితే ఫేస్ నెక్ కి కంప్లీట్ గా సరిపోతుంది. మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసాను. చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అని చెప్పాను కదా. సో మీరు కూడా చూసారు కదా ఎంత స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. నెక్స్ట్ మాయిశ్చరైజర్ కూడా కంప్లీట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయింది, డ్రై అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ కోసం ఇక్కడ యూవీ డాక్స్ సిలికాన్ సన్ స్క్రీన్ జెల్ యూజ్ చేస్తున్నాను. SPF 50 PA+++. రీసెంట్ గా దీన్ని స్టార్ట్ చేశాను. ఇది నా సెకండ్ ట్యూబ్. ఫస్ట్ నేను ట్రై చేశాను, తక్కువ క్వాంటిటీ 50 గ్రామ్స్. ఇది 100 గ్రామ్స్. సో ఫస్ట్ 50 గ్రామ్స్ ట్రై చేసిన తర్వాత 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి సన్ స్క్రీన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మ్యాట్ ఫినిష్, ఆయిల్ ఫ్రీ, వాటర్ రెసిస్టెంట్, నాన్ కామిడోజెనిక్ సన్ స్క్రీన్. SPF 50 ఉంది కాబట్టి మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా మాక్సిమం హై ప్రొటెక్షన్ ఇస్తుంది మన స్కిన్ కి. ఇలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, సన్ స్క్రీన్ ని అప్లై చేశాక నా ఫోర్ హెడ్ అలాగే నా చీక్స్ అంటే ఈ ఏరియా కొంచెం వైట్ గా కూడా కనిపిస్తుంది కదా. సో అంతా బాగుంటుంది సన్ స్క్రీన్. ఆయిల్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు అనమాట, కనిపించదు.
సన్ స్క్రీన్ కూడా అప్లై చేశాను కదా. సో లాస్ట్ ఫైనల్ ఏంటంటే మన స్కిన్ కి మనం ఎంతగా కేర్ తీసుకున్నాము, లిప్స్ కి కూడా అంతే కేర్ తీసుకోవాలి కదా. సమ్మర్ లో మరీ ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మన స్కిన్ ఎలాగైతే డ్యామేజ్ అవుతుందో అలాగే మన లిప్స్ కూడా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను రీసెంట్ గా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఇది లివిష్ కేర్ నుంచి తీసుకున్నాను. సెరమైడ్ లిప్ బామ్ టింటెడ్. ఇది SPF 50 ఉంది, PA++. 50 ఉంది కాబట్టి మనకి కంపల్సరీగా మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. నేను ఇంతకు ముందు చాప్టెక్స్ యూజ్ చేశాను, దాని గురించి కూడా నేను చాలా సార్లు చెప్పాను కదా. మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. పిగ్మెంటల్ లిప్స్ కి, చాప్డ్ లిప్స్ కి చాలా బాగా యూజ్ అవుతుందని. అది అయిపోయిన తర్వాతనే నేను దీన్ని ట్రై చేస్తున్నాను. అది అలాగే పడేయలేదు. అది కంప్లీట్ గా అయిపోయిన తర్వాతనే నేను దీన్ని కొత్తగా ఇంకేదైనా ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. అయితే ఇందులో మాత్రం SPF 50 ఉంది. సో సమ్మర్ లో ఎక్కువ SPF ఉండేది మనం యూజ్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. అందుకనే నేను SPF 50 ఉన్న దేని చూస్ చేసుకున్నాను. ఇది టింటెడ్ లిప్ బామ్. మనకి కొంచెం కలర్ ని ఇస్తుంది. లోపల ఇలా ఉంటుంది లిప్ బామ్. టింటెడ్ అని చెప్పాను, కొంచెం మన లిప్స్ కి అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది, అలాగే కలర్ కూడా ఇస్తుంది. వీడియో స్టార్టింగ్ నుంచి నా లిప్స్ మీద లిప్ బామ్ ఉంది కదా, ఇంత రెడ్ గా లేదు కదా. ఇది అప్లై చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ రెడ్ అయింది. ఎందుకంటే ఇది టింటెడ్ లిప్ బామ్ కదా, మన లిప్స్ కి కలర్ ని కూడా ఇస్తుంది. ఎవరికైనా లిప్ బామ్ ని యూజ్ చేయాలి, అలాగే నా లిప్స్ కూడా కలర్ ఇవ్వాలి అనుకుంటే మీరు దీన్ని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. అలాగే ప్రొటెక్షన్ వైజ్ గా కూడా మంచి హై ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. చాలా సింపుల్ గా ఉందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రోడక్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, కొన్ని నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి నా ప్రోడక్ట్స్ లలో. మీరు అలాగే ఫాలో అవ్వాలని ఏమి లేదు. మీకు నచ్చినట్టుగా మీ స్కిన్ కి సూట్ అయ్యే విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయినా సరే, ఎక్స్పెన్సివ్ గా ట్రై చేయాలి అనుకున్నా సరే ట్రై చేసుకోవచ్చు. బట్ సమ్మర్ లో స్కిన్ కేర్ ఫాలో అవ్వడం మాత్రం కంపల్సరీ. ఎందుకంటే సన్ నుంచి, డ్యామేజ్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.